శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ షార్ట్గా సూడా అని పిలుచుకునే ఈ సంస్థ కరీంనగర్ అభివృద్ధి కోసం అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఏర్పాటైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సూడా చైర్మన్గా కరీంనగర్కి చెందిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియమితులయ్యారు. నాటి నుంచి కరీంనగర్లో పలు అభివృద్ధి పనులు చేపట్టిన నరేందర్ రెడ్డి పదవీకాలం ఇప్పుడు ముగిపోతోంది. మరి ఈ రెండేళ్ల కాలంలో కరీంనగర్లో సూడా నుండి ఎలాంటి అభివృద్ధి జరిగింది? రాజకీయ విమర్శకులకు చైర్మన్ నరేందర్ రెడ్డి సమాధానమేంటి? పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపు 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దీనికి నియామకమయ్యారు. 2 ఏళ్ల కాలం ఇప్పుడు ముగియబోతోంది. సో ఈ 2 ఏళ్ల కాలంలో కరీంనగర్లో ఎలాంటి అభివృద్ధి చేశారు, సుడాగా పేరున్నటువంటి ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఎలాంటి పనులు జరిగాయి, ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, 2 ఏళ్ల కాల పరిమితి ముగియబోతోంది. సో మీ పదవి కాలం దగ్గర పడుతోంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏం సాధించారు, కరీంనగర్లో ఎలాంటి అభివృద్ధి చేశారు? స్వయంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి మేము ఇక్కడ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. గత 2 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో సుడా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఇప్పుడున్న బిల్డింగ్ కూడా జిల్లా పరిషత్ సంబంధించిన రెంటెడ్ హౌస్ ఆఫీస్. ఇది సొంత భవనం లేకుండా ఎటువంటి రెవెన్యూకి సంబంధించిన రెవెన్యూ అనే ఇన్కమ్ సోర్స్ లేనటువంటి పరిస్థితిలో ఉండే నిధులు కూడా మరి అరకొరగా ఉన్నటువంటి పరిస్థితులలో వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసి ఎక్కడెక్కడైతే మాకు డెవలప్మెంట్ ఛార్జ్ రావాల్సి ఉండేనో వాటన్నిటిని కూడా స్ట్రీమ్లైజ్ చేసి వాటన్నిటిని కూడా వసూలు చేసి మరి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. నగరంలో దాదాపు 30 కోట్ల మేరకు అంతర్గత రోడ్లు, గతంలో స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ప్రధాన రహదారులకు ఏదైతే దాని నిబంధనల ప్రకారం స్మార్ట్ సిటీకి సంబంధించి 850 కోట్ల పనులు జరిగినప్పటికీ కూడా 30 ఫీట్ల కంటే చిన్న రోడ్లు ఉన్నటువంటి రోడ్లను వాళ్లకు ఆ నిబంధనలు ఆ రోజు ఉన్న పరిస్థితిలో స్మార్ట్ సిటీలో నిబంధనల ప్రకారం చేయలేని పరిస్థితి ఉంటాయి. దాదాపు 150-200 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా, ఒక 2-3 వేల బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా, పైన ఉన్నటువంటి 40 షట్టర్లను కమర్షియల్గా అందుబాటులో తీసుకొచ్చి దాని వెనుకనే 1,27,00,000 నైట్ ఫుడ్ కోర్ట్ ఈ సిటీ సెంటర్కి వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఎక్కడైనా మంచిగా ఏదైనా ఫుడ్ కోర్ట్లో ఎంజాయ్ చేద్దామంటే లేని పరిస్థితులలో దాన్ని కూడా ప్లాన్ చేసి ఇట్లా అనేక రకాలుగా ఎక్కడైతే ఇప్పుడు వర్టికల్ గార్డెన్స్ మెయిన్ డ్రైన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ డ్రైన్ సైడ్లకు వర్టికల్ గార్డెన్స్ పెట్టినట్టయితే ఒక సుందరీకరణ, అటు ఆ డ్రైన్ మనం రోడ్డు మీద పోతా ఉంటే ఆ డ్రైన్ యొక్క మురికి అదంతా కనిపించకుండా ఉండడం కోసం పనిచేసి. సార్, ఇప్పుడు కరీంనగర్లో మున్సిపల్కి ధీటుగా మీరు చాలా కార్యక్రమాలు చేశారు. కొంత మీరు అన్నట్టుగా కొన్ని పాయింటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. కానీ సుడా పరిధి గ్రామీణ స్థాయిలో కూడా విస్తరించింది. కరీంనగర్ జిల్లా, కొత్త కరీంనగర్ జిల్లా కూడా అంతా విస్తరించింది. దాదాపు 100కు పైగా గ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో సుడా నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? మేము గన్నేరువరం మండలంకి సంబంధించి కాసింపేట కావచ్చు, తర్వాత చాలా గ్రామాలలో ఎక్కడెక్కడైతే గ్రామాల్లో హైమాస్ లైట్స్ కావచ్చు, తర్వాత స్ట్రీట్ లైట్స్ కావచ్చు, తర్వాత రోడ్స్, ఇప్పుడు నేను మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి మా సూడాలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో దాదాపు 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా చొప్పాయి నియోజకవర్గంలో కూడా దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎక్కడైతే ఇప్పుడు అర్బనైజేషన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉందో, కొంచెం పెద్ద గ్రామం ఉంది, ఆడ లైటింగ్ తక్కువ ఉంది, రోడ్డు వెడల్పు ఒక శాస్త్రీయంగా ఉండాల్సినట్టు పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా తప్పని పరిస్థితులలో మా బాధ్యతగా నిధులు వెచ్చించి ఆ అభివృద్ధిని ఖచ్చితంగా తీసుకుపోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు 2 కోట్లతోటి అట్లీస్ట్ వాళ్ళకు ఆ రోడ్లు వాళ్ళ ప్లాట్లను ఐడెంటిఫై కావాలని చెప్పి రోడ్లు ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈరోజు 30 కోట్ల ప్రతిపాదనలు పంపినాం. ప్రభుత్వం నుంచి ఆ 30 కోట్లు కూడా తీసుకొస్తా ఉన్నాం. అంగారిక టౌన్షిప్ను మరి మోడల్ టౌన్షిప్గా వాళ్ళకి ఏదైతే గతంలో చెప్పి చేసిండ్రో దాన్ని మేము పూర్తి స్థాయిలో వాళ్ళకు అవకాశాలు కల్పిస్తాం. అదేవిధంగా బద్దిపల్లిలో కూడా ఒక 35 ఎకరాలు ఐడెంటిఫై చేసినాం. ఇది అయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ టౌన్షిప్ ఏర్పాటు చేస్తాం. దీనివల్ల
కామన్ మ్యాన్కు తక్కువ ధరలో ప్లాట్ రావడమే కాకుండా ఒక టౌన్షిప్ ఏర్పాటు చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మరి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. సార్, అట్లాగే మీ ఈ పదవి కాలంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి ఇష్యూ తాజాగా వచ్చింది. సుడా నిధులతో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా ఏర్పాటు చేస్తారనే విమర్శలు వచ్చాయి. చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. వాటికి ఏమైనా సమాధానం చెప్పదలుచుకున్నారు? మీరు అన్నది ఒక్కటి తప్ప మేము చిన్న మచ్చ లేకుండా ఈరోజు 2 సంవత్సరాలు మేము నడిపిస్తూ ఉన్నాం. మీరు అన్న నిబంధనలు ఏదైతే మేము తెలిసిన తర్వాత ఒక్క రూపాయి కూడా కాంట్రాక్టర్ వరకు పేమెంట్ చేయలే. మేము ఓన్లీ ఆ సుందరీకరణ రాజీవ్ సర్కిల్ సుందరీకరణకు మాత్రమే సుడా నిధులు వెచ్చిస్తూ ఉన్నాం. ఆ విగ్రహాన్ని తప్పకుండా మా సొంత ఖర్చులతో పెడతా ఉన్నాం. ఇది ఎవరి వాళ్ళు ఎక్కడైనా కూడా చెక్ చేసుకోవచ్చు. మా నాయకుని యొక్క ఈ దేశానికి దిక్సూచిలా ఉన్నటువంటి మా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మా సొంత ఖర్చులతో పెడతా ఉన్నాం. దీన్ని ఎవ్వడు కూడా పెద్ద దాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు. మున్సిపల్ రికార్డులు చెక్ చేసుకోమనండి. ఒక్క రూపాయి కూడా విగ్రహానికి కేటాయించలేదు. ఇంతవరకు ఎంబీ రికార్డే కాలే. కాబట్టి ఆ నిధులు వెచ్చించిండ్రు, సుడా నిధులు ఎట్లా వెచ్చిస్తారని వాళ్ళు విమర్శలు చేయడానికి అర్థం లేదని చెప్తా ఉన్నాం. సార్, ఫైనల్గా దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నామినేటెడ్ పదవి మీది. సో ఈ 2 yearsలో సాటిస్ఫైగా ఉన్నారా? మళ్ళీ ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారు? తప్పకుండా మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినాం. ప్రజల యొక్క మద్దతు ఈరోజు మేము ఏ చిన్న కలంకం చిన్న మచ్చ లేకుండా పనిచేసినాం. ఇంకా పూర్తి ఇప్పుడు మా ఆఫీస్ ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. ఇంకా అనేక మేము చెప్పినట్టు ఈ ఏదైతే ఇంకా చాలా చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతోటి మా మంత్రివర్గంలో మా మంత్రుల యొక్క ఆశీస్సులతోటి పెద్దల ఆశీస్సులతో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మాకు అవకాశం కల్పిస్తే ఇంకా ముందుకెళ్తామని చెప్తాం. సో ఇది 2 సంవత్సరాల పదవి కాలంలో చాలా కీలకమైనటువంటి పనులు నిర్వహించినట్టుగా ఆయన చెప్తున్నారు. కరీంనగర్ అర్బన్ ప్రాంతాలతో పాటుగా సుడా పరిధి విస్తరించిన గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు చేశామని, కరీంనగర్లో మున్సిపల్కి ధీటుగా సుడా పనిచేసిందని ఆయన సాటిస్ఫై అవుతున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HMTV, కరీంనగర్.